సినిమా కథ ఎలా రాసుకోవాలి అనే దాని గురించి ఫస్ట్ వీడియో అంటే ఫస్ట్ హాఫ్ వరకు చేసి పెట్టాను. అండ్ ఇప్పుడు సెకండ్ హాఫ్కి మీకు చూపిస్తాను. సెకండ్ హాఫ్ మొత్తం చూపిస్తాను. అండ్ ఆల్సో ఎండ్లో ఏంటంటే కొంతమంది కామెంట్స్ పెట్టారు దీనికి. అంటే ఫస్ట్ హాఫ్లో ఇది ఇట్లా ఉంటే బెటర్ కాదు, ఇట్లా ఉంటే బెటర్ కదా అని దానికి కూడా ఆన్సర్ చేశాను. అండ్ నాకు రాసిన తర్వాత ఏంటంటే అరే దీన్ని ఇట్లా ఇంకా కొంచెం ఇట్లా కూడా రాసుకుంటే బాగానే ఉంటుంది కదా అని ఒక ఐడియా వచ్చిందనమాట. సో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఏంటంటే ఒకటి పేపర్ మీద పెట్టకపోతే అసలు మనకు ఈ ఐడియాస్ కూడా రాదనమాట. సో ఎప్పుడే కానీ మనకు ఒక ఐడియా ఉంటే పేపర్ మీద పెట్టినప్పుడు ఏంటంటే దానికి ఇంకా బెటర్మెంట్ అంటే దాన్ని ఏం చేసుకోవాలి, నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అనేది మనకు ఐడియా వస్తుంటాయి అనమాట. దాన్ని బట్టి డెవలప్ అవుతూ ఉంటుంది స్టోరీ. ఇప్పుడు కొంతమంది కామెంట్స్ పెట్టారు. ఆ కామెంట్స్ కూడా మనకు ఒక హెల్ప్ అవుతుంది అనమాట. బేసికలీ నేను ఎప్పుడైనా కథ రాసినప్పుడు ఏంటంటే నేను కొంతమందితో చదివిపిస్తాను అనమాట. వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుంటాను. ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని అది మళ్ళీ పోయి ఆ సీన్స్ చూస్తాను బేసికల్గా. లైక్ ఓకే ఈ సీన్లలో మిస్ అయిందా ఏమన్నా, వీళ్ళు కామెంట్ చేశారు కదా, వాట్ ఈస్ దట్, లైక్ అక్కడ ఏం ఫిక్స్ చేసుకోవాలి, ఆర్ లేకపోతే వాళ్ళకి అర్థం కాలేదా, ఇంకా అర్థం అవ్వడానికి దాన్ని బెటర్గా ఎట్లా రాసుకోవాలి అనేది కొన్ని ఇచ్చేస్తాను అనమాట బేసికల్గా. సో ఇప్పుడు ఏంటంటే ఇలా కామెంట్స్ పెట్టారు కదా, ఆ కామెంట్స్కి నేను చదివాను అండ్ లాస్ట్లో ఆన్సర్ చేశాను. అండ్ ఆల్సో దీన్ని ఇంకా కొంచెం బెటర్గా వేరే విధంగా కూడా రాయొచ్చు అనమాట. సో అది కూడా కొంచెం ఐడియా వచ్చింది. అదే పేపర్ మీద పెట్టినప్పుడు ఇలాంటి ఐడియాస్ వస్తాయి అనమాట. అది కూడా చేశాను. సో ఇప్పుడు నేను నెక్స్ట్ స్క్రీన్ పైన చూపిస్తాను, నెక్స్ట్ హాఫ్ అంతా చూపిస్తాను. బట్ ఎండ్లో లైక్ నేను చెప్పినవి వాటికి కూడా డీటెయిల్స్ ఇచ్చాను అనమాట. ఓకే, నేను స్క్రీన్ పైన చూపిస్తాను మీకు. ఓకే ఓకే సో మనం ఇంటర్వెల్ వరకు చూసాం కదా. ఇంటర్వెల్ అయిన తర్వాత ఏంటంటే లక్ష్మణ్ని పోలీసు వాళ్ళు అంటే వ్యాన్లో తీసుకెళ్తుంటారు. వ్యాన్లో తీసుకెళ్తుంటే వాళ్ళ వైఫ్ కాల్ చేస్తే మళ్ళా అన్న కూడా లేడు కదా, తను కూడా అంటే పోలీసు పట్టుకున్నారు అని చెప్తే మళ్ళీ బాధపడతారేమో అనుకొని నేను ఇట్లా పని మీద ఉన్నాను, నేను రేపు మార్నింగ్ వస్తా అన్నట్టుగా వాళ్ళకి మెసేజ్ అంటే ఆ ఫోన్లో చెప్తాడనమాట తిను. ఓకే, ఈ సీన్లో అది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు తను జనరల్గా వీళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకుపోయిన తర్వాత ఏంటంటే వీళ్ళ ఫోన్స్ కానీ వీళ్ళ దగ్గర ఉన్న పర్స్ కానీ అంటే వాలెట్స్ ఉంటాయి, వాలెట్ కానీ ఇలాంటివన్నీ ఏమైనా ఉంటే వాళ్ళ దగ్గర తీసేసుకుంటారు అనమాట. తీసేసుకొని సెల్ వేస్తారనమాట. ఓకే, సో తన దగ్గర బిలాంగింగ్స్ అంటే తన బిలాంగింగ్స్ అండ్ వెహికల్కి తీసుకుంటారు అనమాట. తన వెహికల్కి తీసుకుంటారు. జనరల్గా వెహికల్ కూడా ఏంటంటే వీళ్ళు వ్యాన్లో తీసుకెళ్ళినప్పుడు మళ్ళీ కానిస్టేబుల్ ఎవరైతే ఉంటారో కానిస్టేబుల్ డ్రైవ్ చేసుకుంటా పోలీస్ స్టేషన్ వరకు వస్తారనమాట, వాళ్ళు తీసుకొస్తారు అక్కడికి. ఓకే, సో ఈ సీన్లో అది జరుగుతుంది. ఓకే, అక్కడ వచ్చిన తర్వాత హరి వైఫ్ లైక్ అంటే ఇప్పుడు వాళ్ళ అన్న భార్య వచ్చేసి ఎమోషనల్ అవుతుంది. అంటే ఏంటంటే ఈ అమ్మాయి కనపడట్లేదు, మా ఆయన కనపడట్లేదు, అందరూ ఏమనుకుంటారు, నాకు కూడా ఒక కూతురు ఉంది అన్నట్టు పాపం ఇంటి దగ్గర తిని బాధపడుతుంది అనమాట. ఇది ఎమోషనల్ సీన్ ఉంటుంది మనకి ఇది. ఓకే, సో సొసైటీలో ఏమనుకుంటారు అంటే ఊర్లో ఏమనుకుంటారు అనేది ఉంటుంది కదా. సో తను బాధపడుతుంటుంది అనమాట ఇక్కడ. ఓకే, ఆ సీన్లో అది చూపిస్తాం వాళ్ళది. ఓకే, దాని తర్వాత ఏంటంటే ఇక్కడ ఇప్పుడు లక్ష్మణ్ ఏంటంటే కానిస్టేబుల్ ఉంటాడు కదా, నైట్లో అరెస్ట్ చేశారు, పోలీస్ స్టేషన్లో ఉన్నాడు తిను. మా అన్న ఇది కాదన్నా లైక్ చాలా మంచోడు అన్నట్టుగా తిను ఆయన చెప్తాడనమాట. అంటే సెల్లో ఉండేసి తనతోని నైట్లో ఉన్నప్పుడు చెప్తుంటారు కదా. సో తను ఎమోషనల్గా అవుతాడనమాట. మా అన్న అట్లాంటి టైప్ కాదు, ఇది కాదు అన్నట్టుగా కానిస్టేబుల్కి చెప్తుంటాడనమాట. ఇది సూర్య అని కానిస్టేబుల్ ఉన్నాడు కదా, ఈ కానిస్టేబుల్కి తను చెప్తుంటాడనమాట. ఓకే, అక్కడికి ఆ సీన్ అయిపోయింది. సో మార్నింగ్ ఏంటంటే పోలీసు వీళ్ళు జనరల్గా తాగిన వాళ్ళని ఏం చేస్తారంటే వీళ్ళని కేసు పెద్దగా ఏం పెట్టారు. మార్నింగ్ అంటే జైల్లో పెడతారు, పెట్టేసి మార్నింగ్ వదిలిపెట్టేస్తారనమాట. సో ఇట్లా తనని అయిపోయిన తర్వాత ఇంకా మార్నింగ్ వదిలేస్తారు. అంటే బేసికలీ ఇక్కడ ఏంటంటే మార్నింగ్ వదిలేసినప్పుడు తన బిలాంగింగ్ తీసుకుంటాడు. తీసుకున్నప్పుడు ఏంటంటే ఈయన వెహికల్ కేసు ఇక్కడ ఉంది కదా, తన వెహికల్ కేసు తీసుకున్నప్పుడు ఏంటంటే ఇవి ఏంటంటే ఒక ర్యాక్లలో పెడతారనమాట. ఇవన్నీ కూడా కీస్ ఇట్లాంటివి ఒక పోలీస్ స్టేషన్లో ఏంటంటే ర్యాక్ లాగా ఉంటుంది, ఆ ర్యాక్లో పెడతారు. ఆ ర్యాక్లో పెట్టినప్పుడు ఏంటంటే వాళ్ళ అన్న కీస్ కనిపిస్తాయి అక్కడ. ఓకే, దట్ ఈస్ మనం ఇంతకుముందుకు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశాం కదా, కీసు అని ఒక షార్ట్ పెట్టాము ఇక్కడ మనము. ఇప్పుడు ఇవన్నీ కూడా సినిమాటోగ్రాఫర్ జాబ్ అనమాట. తను ఫస్ట్ ఈ సీన్ తీసినప్పుడు ఏంటంటే ఆడియన్స్ మైండ్లో రిజిస్టర్ చేసేయాలి. ఈ కీ ఎక్కడ కనిపించినా కూడా వాళ్ళకి టక్కున గుర్తుపట్టేసేయాలన్నమాట. సో దట్ ఈజ్ హిస్ టాలెంట్. ఇంకొకటి సెట్ ప్రాపర్టీ వాళ్ళు కూడా వాళ్ళ జాబ్ ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా ఎట్లా ఏంటనేది స్క్రిప్ట్ చదివినప్పుడు వాళ్ళ జాబ్, వాళ్ళకి పే చేసేది దీని గురించే అనమాట మనం. ఓకే, అది వాళ్ళ జాబ్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే టక్కున చూడంగానే ఇప్పుడు ఓకే ఇది కీసు ఉన్నది అనేది ఇదైపోతుంది అనమాట. ఇక్కడ కానిస్టేబుల్ వైఫ్ అయిపోయింది. ఓకే, ఇక్కడ వెహికల్ కీస్ ఇక్కడ ఉంది కదా, వాళ్ళ అన్న కీస్ ఉంటే తిను షాక్లో ఉంటాడు.
ఓకే. బయటికొస్తాడు. ఏం మాట్లాడాడు గానీ బయటికొస్తాడు. బయటికొచ్చేసి ఆలోచిస్తాడు. అన్న కీస్ ఉన్నది అనేది ఒక దగ్గరకొచ్చేసి తన వెహికల్ మీదెళ్ళేసి ఒక దగ్గర ఆగేసి ఆలోచిస్తా ఉంటాడనమాట. అన్న వెహికల్ కీస్ ఉన్నది. అన్న వచ్చిండా ఇక్కడికి అనేది తినకు కొన్ని క్వెషన్స్ వస్తాయనమాట. వచ్చేసి మళ్ళేంటంటే బ్యాకొస్తాడు. బ్యాకొచ్చేసి అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గరేంటంటే ఈ వెహికల్స్ ఇట్లాంటివి ఏమన్నా పాతయి ఉంటే జంక్ ఉంటాయనమాట వెహికల్స్ అక్కడ. ఆ వెహికల్‌లలో పోయేసి సీక్రెట్‌గా ఎళ్ళేసి అక్కడ అన్న వెహికల్ ఉందేమో అని చూస్తే అన్న వెహికల్ కనిపిస్తది అక్కడ. దాన్ని పిక్చర్ తీసుకుంటాడు తిను. ఓకే. సో, ఈ సీన్‌లో అదనమాట. అయిపోయిన తర్వాత కానిస్టేబుల్ సూర్య, సీఎం మల్లేష్ లివ్స్ ఇన్ ద అండ్ అంటే వీళ్ళు అంటే ఈ సూర్య అండ్ మల్లేష్ వెహికల్ వెళ్తుంటే తినని ఫాలో అవుతాడు. ఎవరు తిని ఇక్కడ పోలీస్ స్టేషన్ దగ్గరే ఉన్నాడు కదా, వెళ్ళలేదు కదా ఇంకా. వీళ్ళు వెళ్తుంటే వీళ్ళని ఫాలో అవుతే తిని పోయి ఎవరిని పొలిటీషియన్ని కలుస్తాడు. ఎవరు ఈ ఈ ఇతను లైక్ సిఐ మల్లేష్ నడుపుతుంటాడు అనమాట వెహికల్. జనరల్గా హెడ్ ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళు నడపరు, వీళ్ళకితోని ఇంకా కానిస్టేబుల్స్ ఉంటారు కదా, ఆ డ్రైవర్గా వాళ్ళు చేస్తుంటారు అనమాట. సో వీళ్ళిద్దరు కలిసి డ్రైవ్ చేస్తారు. సో ఇక్కడ ఫాలో అవుతాడు అనమాట. ఇక్కడ వీళ్ళిద్దరిని చూసేసి తను సస్పెక్ట్ అవుతాడు. ఓకే, ఇదంతా కూడా సిఐ మల్లేషు పొలిటీషియన్ వీళ్ళందరూ ఇన్వాల్వ్ ఉన్నాడు, ఏమవుతుంది అనేది ఇక్కడ తినకి డౌట్ వస్తుంది అనమాట. ఇంకా ఓకే, ఇది అందరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేది. ఓకే, ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్తాడనమాట ఇట్లా అని. సో వాళ్ళు ఏమని చెప్తారంటే, ఓకే ఇది ఎట్లా చేస్తావు ఏంటి అని అంటే, ఊరు పెద్దల్ని కాంటాక్ట్ చేస్తాను సో అన్నట్టు లక్ష్మణ్ అంటాడు. మనకు జనరల్గా ఏదైనా అయినప్పుడు కొంచెం పెద్దవాళ్ళ దగ్గరకు పోయి కలుస్తాం కదా, మనకి ఊరు పెద్దలు ఉంటారు. సో కొంచెం ఇట్లా మా అన్నకు జరిగింది అండ్ పోలీసు వాళ్ళు ఇట్లా చేస్తున్నారు, కొంచెం సాయం కావాలి అని అంటే వీళ్ళు కూడా చేస్తారు. అండ్ ఇక్కడ ఏంటంటే ఇంకొకటి ఏంటంటే ఇక్కడికి ఇదయిపోయింది కదా. ఇది అయిపోయిన తర్వాత తను పొలిటీషియన్ వైఫ్ వచ్చేసి అసలు తనకేం చెప్పాలి ఏంటనేది ఇక్కడ ఉంటుందన్నమాట. ఇది అమ్మాయి పేరెంట్స్ కాల్ చేస్తారు కదా, అమ్మాయి కూడా కనపడట్లేదు కదా, అమృత అన్న అమ్మాయి. సో తిన పొలిటీషియన్ ఏమంటాడంటే, నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాను, పోలీస్ కంప్లైంట్ మరి అమ్మాయి మైనర్ కదా అని అంటే, మైనర్ కాదు, మైనర్ అంటే నేను మేజర్గా పెట్టి మనకు వచ్చినప్పుడు ఆమె మేజర్ అని చెప్పినా మనకు మైనర్ అని పెట్టలేదు అందులో కంప్లైంట్లో అన్నట్టుగా చెప్పేస్తాడనమాట తిను. ఓకే, ఇక్కడ వచ్చిన తర్వాత లక్ష్మణ్ వాళ్ళ ఊర్లో పెద్దోళ్ళని కలిసేసి వాళ్ళని ఇట్లా కలిసేసి ఈ సీన్లో చెప్తాడనమాట. ఇట్లా అన్న వెహికల్ చూశాను, అన్న అక్కడికి వచ్చిందని కూడా చెప్పలేదు పోలీస్ వాళ్ళు అని అంటే, ఒక అతను ఏమంటాడంటే మార్కెట్ యార్డ్లో, అంటే ఈ పాప గురించి చెప్పినప్పుడు ఏంటంటే, ఈ మార్కెట్ యార్డ్లో చూశాను, అమ్మాయిని కాపాడడం చూశాను నేను అన్నట్టుగా చెప్తాడనమాట ఒక అతను. చెప్పినప్పుడు అవునా ఇదంతా కూడా ఏదో ఇదిగా ఉంది, అయితే మీ అన్నది మీ అన్నకి మేము సపోర్ట్ చేస్తాము అన్నట్టు ఊరోళ్ళు చెప్తారు. బేసికల్గా లైక్ అంతకుముందుకు ఆ పిల్లల్ని సపోర్ట్ చేసినప్పుడు ఆ అమ్మాయితో పోయిందన్న ఏదన్నా కూడా ఇది ఉంటుంది కదా, సేవ్ చేయడానికి ఏదో ఉంటుంది కదా. ఇప్పుడు ఊరోళ్ళు కూడా ఏమంటారంటే, ఓకే మేము వచ్చి మీకు సపోర్ట్ చేస్తాము అన్నట్టుగా ఇక్కడ చెప్తారనమాట. ఇదంతా కూడా ఊరోళ్ళు అంటే ఆ ఊరోళ్ళు వాళ్ళ ఒక వ్యక్తి ఉంటే వాళ్ళ గురించి తెలుస్తుంటుంది కదా ఎలాంటి వ్యక్తి ఏంటనేది కూడా. సో వీళ్ళు సపోర్ట్ చేస్తూ అంటారు అనమాట. సో నెక్స్ట్ డే ఏంటంటే లక్ష్మణ్ ఫ్యామిలీ, ఆనంద్ ఫ్యామిలీ అండ్ ఊరోళ్ళందరూ కలిసి అక్కడ ఇది చేస్తారనమాట. అలా సిఐ మల్లేష్ ఏమంటాడంటే, ఇక్కడ మీ అన్న రాలేదు అది అంటే అప్పుడు ఫోటో చూపిస్తారనమాట. ఇక్కడ వచ్చినట్టు ఉంది కదా, మీరు హైడ్ చేస్తురేదో, నేను ఇట్లా కలిసినాను కూడా అనేసి ఈ సీన్లో చెప్తాడనమాట. అన్న తర్వాత ఇక్కడ ఇది అవుతుంటుంది అనమాట. ఇప్పుడు సిఐ మల్లేష్ ఏం చేస్తాడంటే, ఇప్పుడు ఈ వీడియో అంతా కూడా ఒక అతను అక్కడ చేస్తున్నప్పుడు ఈ మధ్య అంతా ఫోన్ యాక్సెస్ ఎక్కువ ఉంది కదా, సో ఒక అతను ఏంటంటే ఆ వీడియో అంతా కూడా రికార్డ్ చేసి మీడియాలో పోస్ట్ చేస్తాడనమాట. పోస్ట్ చేసినప్పుడు ఇది వైరల్ అవుతుంది వీడియో వైరల్ అయినప్పుడు ఏంటంటే ఇంకా హయ్యర్ అఫీషియల్స్ దిగుతారనమాట. మనకి ఎప్పుడే కానీ ఇట్లాంటి కొంచెం హయ్యర్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నప్పుడు ఏంటంటే హయ్యర్ అఫీషియల్స్ దిగుతారు, పోలీస్ ఆఫీసర్స్ కానీ ఇలాంటి వాళ్ళు. ఓకే, ఇలాంటి వాళ్ళు పోయినప్పుడు ఏంటంటే వీళ్ళు ఇప్పుడు సిఐ మల్లేష్ని ఇన్వాల్వ్ అయినాడు కనుక తినని అడిగితే చెప్పాడు. ఇక్కడ వీళ్ళు ఇంటరాగేషన్ ఎట్లుంటుందంటే, ద వే ద క్వశ్చన్ లైక్ ఇలాంటి మనం అంటే ఎవరినైనా సహాయం తీసుకొని ఇలాంటి సీన్స్ రాయాల్సి వస్తుంది అనమాట. బట్ పోలీస్ వాళ్ళు ఎలా అంటే ఒక ట్రిక్కీగా వేస్తారనమాట క్వశ్చన్స్ అన్నీ కూడా వీళ్ళని ట్రాప్ చేయడానికి. సో ఇక్కడ ఏంటంటే కానిస్టేబుల్ సూర్య ఏంటంటే భయపడతాడు వీళ్ళు వేసిన క్వశ్చన్కి, హయ్యర్ అఫీషియల్స్ వేసిన దీనికి. బట్ ఇదన్నీ కూడా లేటర్గా సీన్స్లో మనం ఎట్లా రాసుకుంటాం ఏంటనేది ఇప్పుడు నేను అంటే 23 సినిమాకి పనిచేసినప్పుడు ఏంటంటే
ఆ సినిమాలో ఆ జైల్ సీన్స్ అన్నీ కూడా అక్కడ ఎక్కడ లోకల్గా మన చెంచల్గూడ పోలీస్ స్టేషన్ సూపరింటెండెంట్ శివకుమార్ సార్ ఉండే. ఆ సార్ని కలిసేసి తర్వాత నేను అంటే రాజ్ని అక్కడ పంపించేసి తర్వాత అక్కడ ఎట్లా నడుస్తుంది ఏంటనేది వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి రాసుకున్నాం అనమాట. అలానే లాయర్ సీన్స్ కూడా లాయర్ని కలిసి అందులో లాయర్ యాక్టింగ్ చేసిన వాళ్ళు కూడా లాయర్సే అనమాట వాళ్ళు. వాళ్ళని కూర్చోబెట్టేసి ఆ పాయింట్స్ ఎట్లుంటాయి, సెక్షన్స్ ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళతో కూర్చొని రాసినాయి అనమాట. సో ఇలాంటి సీన్స్ ఏంటంటే మనకి వీళ్ళు ట్రిక్కీగా చేస్తారు, ఇరికించేస్తారనమాట వాళ్ళని. ఎవరైనా చేసి ఉంటే డెఫినెట్గా వీళ్ళు బయటకు వస్తారు. ఏదో ఫ్యూ కేసెస్లో దొరకదు కానీ బట్ వీళ్ళు ట్రిక్కీగా చేస్తారు ఇది. సో ఇక్కడ అండ్ ఎక్కడ పొలిటీషియన్ కూడా ఇంట్రాగేషన్ చేస్తుంటారు అనమాట. అంటే ఇవి ఇంటర్ కట్స్ చేస్తాం మనం. ఇలాంటివి చేసినప్పుడు ఏంటంటే ఇంటర్ కట్స్ అంటే ఒక సీన్ ఇక్కడ ఉంటుంది, ఒక సీన్ అక్కడ ఉంటుంది. తను ఇలా చెప్పాడు కదా అంటే ఆడియన్స్ కూడా ఇంట్రెస్ట్గా ఉండడానికి ఇంటర్ కట్ చేయొచ్చు అనమాట. సో ఈ రెండు ఇంటర్ కట్ చేసినప్పుడు ఏంటంటే కొన్నిట్లలో ఫంబుల్ అవుతారు. ఏడో ఒక దగ్గర వీళ్ళు ఫంబుల్ అవుతారు చేసినప్పుడు. ఇతను ఫంబుల్ అవుతాడు, నాట్ తిను ధైర్యంగానే ఉంటాడు కానీ బట్ తిను ఫంబుల్ అవుతాడు అనమాట. కానిస్టేబుల్ సూర్య ఫంబుల్ అవుతాడు ఇక్కడ. సో తినని చూస్తాడు, గమనిస్తాడు. ఓకే తిను ఇక్కడ భయపడ్డాడు అని అంటే తినకేదో తెలుసు అన్నట్టు ఇదవుతుంది అనమాట. సో దాని తర్వాత ఏంటంటే హయ్యర్ అఫీషియల్స్ ఏంటంటే తను వీళ్ళని పంపించేసిన తర్వాత తిను ఒక దగ్గర వెళ్ళి మీట్ అవుతాడు అనమాట. అంటే ఇంటికి వెళ్తున్నప్పుడు కానీ, దారిలో వెళ్తున్నప్పుడు కానీ, ఒక దగ్గర ఈ ఇంట్రాగేషన్ అయిపోయిన తర్వాత బయట పర్సనల్గా కలుస్తాడు అనమాట. ఎక్కడ ఒక దగ్గర కలిసేసి నిన్ను సేవ్ చేస్తాను, బట్ నువ్వు చెప్పకపోతే ఇంకా నువ్వు ప్రాబ్లమ్స్ ఉంటావు, చెప్పు అని అంటే అప్పుడు తిను ఓపెన్ అప్ అవుతాడనమాట. ఎవరు కానిస్టేబుల్ సూర్య భయపడేసి తిను సేవ్ చేస్తా అన్నాడు, ప్లస్ ఇదన్నీ ఎలాగో పైన దాకా వెళ్ళింది, ఇవి ఇంకా డెఫినెట్గా అయితే ట్రూత్ అయితే బయటకు వచ్చేస్తుంది, ఇంకా చెప్పాల్సిందే అనుకొని ఇంకా చెప్తాడనమాట. తినేం చెప్తాడంటే హరి అండ్ ఆనంద్ ఇక్కడ ఫ్లాష్ బ్యాక్ అనమాట. సో ఫ్లాష్ బ్యాక్ నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పాను. ఫ్లాష్ బ్యాక్స్ ఇట్లాంటివి ఏంటంటే మనం ఇట్లా రాస్తాము జనరల్గా. ఇప్పుడు వెస్ట్రన్ సైడ్ సినిమాలు రాసినప్పుడు ఏంటంటే ఇవన్నీ కూడా బిగినింగ్లోనే ఉంటాయి అనమాట. మనకి ఇవన్నీ ఈ బిగినింగ్లో పెట్టే చేస్తుంటారు వాళ్ళు. వాళ్ళ వే ఆఫ్ రైటింగ్ డిఫరెంట్. మన ఆడియన్స్ ప్రకారం కొంచెం ఎంగేజింగ్ ఉండేది మనం అట్లా చూస్తాము. వాళ్ళేమో డైరెక్ట్ ఇవన్నీ ముందే చెప్పేసి తర్వాత డైరెక్ట్ స్టోరీస్ వెళ్తారనమాట వీళ్ళందరూ. ఓకే, సో ఇట్స్ డిఫరెంట్. లైక్ ఇట్లా రాయొద్దు అని ఉండదు, బట్ వాళ్ళ వే ఆఫ్ రైటింగ్ అట్లా ఉంటుంది, మన వే ఆఫ్ రైటింగ్ ఇట్లా ఉంటుంది. ఓకే, ఎక్స్క్యూజ్ మీ. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఆనంద్ హరి ఏంటంటే కంప్లైంట్ చేయడానికి పోలీస్ స్టేషన్కి వస్తారనమాట ఈ ఫ్లాష్ బ్యాక్లో. ఓకే, ఫ్లాష్ బ్యాక్లో వచ్చినప్పుడు వీళ్ళు హడావిడిగా ఉంటారు కనుక వెహికల్ బయట పెట్టేసి లోపలికి వెళ్ళిపోతారు అనమాట. అంటే కీస్ మర్చిపోతారు అక్కడే. అంటే జస్ట్ ఆడ పెట్టేసి ఒక్కోసారి వరీలు ఉన్నప్పుడు ఫాస్ట్గా వెళ్ళిపోతాం కదా, అటు వెళ్ళినప్పుడు ఏంటంటే వెళ్ళేసి కంప్లైంట్ చేస్తారనమాట. ఇట్లా ఈ అమ్మాయి ఆపదలో ఉంది, సో ఈ అమ్మాయిని కాపాడాలి, పొలిటీషియన్ దగ్గర ఉంది ఈ అమ్మాయి అనేసి అంటుంది. ఈ అమ్మాయి నోటిస్తుంది కదా, సో దాని మీద ఇది సేవ్ మీ ఉంటుందా తర్వాత ఏముంటుందా అనేది మనం ఇవన్నీ కూడా డైలాగ్స్ రాసినప్పుడు కానీ ఆర్ ఆ సీన్స్ రాసినప్పుడు కానీ అప్పుడు చేసుకోవచ్చు. బట్ ఇంకా బెటర్గా చేసుకుంటూ కూడా వెళ్ళొచ్చు అనమాట ఇవన్నీ కూడా. ఓకే, అతన్ని కాపాడు అనేసి రాసి ఉంటుంది ఆ నోట్ మీద. అతను నోట్ చూపిస్తారనమాట. నోట్ చూపించిన తర్వాత ఏంటంటే ఈ పోలీసు అతను ఏంటంటే ఇంకా ఈ నలుగురు వ్యాన్లో వెళ్ళిపోతారనమాట. ఎవరెవరు సిఐ మల్లేష్, సూర్య అండ్ అదే డ్రైవరు అండ్ హరి అండ్ ఆనంద్, వీళ్ళు పొలిటీషియన్ దగ్గరికి బయలుదేరుతారు వీళ్ళంతా కూడా. ఓకే, అండ్ అక్కడ వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇక్కడ వెళ్ళిన తర్వాత ఏంటంటే అమృత షాక్ అయిపోతుంది అనమాట. వీళ్ళని ఎందుకు తీసుకొచ్చావు, ఎందుకంటే అందులో మల్లేష్ ఇన్వాల్వ్డ్ ఉన్నాడు అనమాట అక్కడ. సో మల్లేష్ ఏంటంటే అంటే తను అక్కడ ఈ అమ్మాయి ఏం చెప్తుందంటే వచ్చిన తర్వాత వీళ్ళే నన్ను ఎవరు ఆ ముందు రోజు ఇంట్లో ఎవరు లేనప్పుడు వాళ్ళ ఈ పొలిటీషియన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు లేరు కదా, ఆ రోజు సర్వ్ చేస్తుంటే సేమ్ మల్లేష్ వాళ్ళిద్దరు కలిపి రేప్ చేశారని చెప్పేస్తుంది అనమాట ఇక్కడ ఈ అమ్మాయి. చెప్పినప్పుడు ఏంటంటే అదే బ్లడ్ తనకి, అంటే మైనర్ అమ్మాయి కదా, సో దట్స్ వాట్ దిస్ ఈజ్ అనమాట ఇది. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వీళ్ళిద్దరూ కాంప్రమైజ్ చేయడానికి చూస్తారు, ఎవరు సిఐ మల్లేష్ అండ్ ఇది. బట్ తినకి అప్పుడే తెలుస్తుంది అనమాట. సో సూర్యకి తను పిరికాతను తనకి ఏం చేయాలనేది తెలియదు. వీళ్ళిద్దరేమో స్ట్రాంగ్ పీపుల్ కదా, వీళ్ళిద్దరు పొలిటీషియన్ అండ్ సిఐ మల్లేష్ వీళ్ళిద్దరు స్ట్రాంగ్ అనమాట. సో తనకి ఏం చేయాలో కానిస్టేబుల్ భయపడుతుంటాడు, ఏం చేస్తుంటాడు. ఇక్కడ ఏంటంటే ఈ అమ్మాయిని కాపాడడానికి ఇందులో ఆనంద్ సేవ్ చేయడంలో తను ఫస్టే చనిపోతాడు. ఓకే, రెండో అతను హరి, అంటే ఇక్కడ కానిస్టేబుల్ సూర్య ఇస్ డ్రైవింగ్ ద వెహికల్. ఓకే,
ఓకే. ఇది యాక్చువల్లీ ఎనక సీర్ వస్తదనుకుంటా. ఇది ముందట పోయింది. సారీ. బట్ ఏంటంటే అరైవింగ్ ఇన్ ద వెహికల్ టు పోలీస్ స్టేషన్ టు ఫైల్ ద కంప్లెయింట్ అండ్ సీఐ మల్లేష్ టుక్ దెమ్ ఇన్ ద పోలీస్ స్టేషన్ వెహికల్. ఇది కూడా రాంగ్ వచ్చింది. ఈ 2 ఐ థింక్ ఓకే. ఈ 2 కాదనుకుంటా ఇది. ఓకే. సారీ. అవన్నీ చేయడంలో సో ఇక్కడేంటంటే ఇతను ఫైట్ చేస్తాడనమాట. ఆనంద్ ఫైట్ చేస్తే ఆనంద్‌ని చంపేస్తారు ఇక్కడ. చంపేసిన తర్వాత వీళ్ళిద్దరు ఎస్కేప్ అవుతారు ఇక్కడి నుంచి. ఎస్కేప్ అయిన తర్వాత వాళ్ళిద్దరిని చేజ్ చేసి ఇక్కడ చంపేస్తారనమాట ఇక్కడ. సో ఇవన్నీ. ఈ చేసింగ్ ఇవన్నీ కూడా ఏందంటే మనకి లెంతీగా అంటే మనకు సీన్స్ రాసినప్పుడు మనకి కొంచెం చూపెట్టాల్సి వస్తాయన్నమాట ఇవన్నీ కూడా. మనకి ఇక్కడ షార్ట్‌గా ఉంటది. కానీ అక్కడ లెంతీగా వస్తాయన్నమాట. సో అక్కడికి బేసికల్‌గా వీళ్ళిద్దరు ముగ్గురిని అట్లా చంపేశారనమాట ఇది. ఓకే. సో ఈ పాయింట్ మీరు ఆన్లైన్లో ఇప్పుడు కేరళ అమ్మాయి గోవాలో ఒక ఇన్సిడెంట్ అయిందనమాట. సో ఇదే ఇన్సిడెంట్ బేసికల్గా అంటే ఇట్లనే ఒక అమ్మాయి వాళ్ళ ఈ అమృత అనే అమ్మాయి ఉంది కదా, ఇలానే ఒక కేరళ అమ్మాయి ఏంటంటే వాళ్ళ తమ్ముళ్ళ చదువు కోసం వాళ్ళ ఇంట్లో గడవకపోతే ఒక మైనర్ ఈ అమ్మాయి గోవాలో ఎక్కడో పనికి వెళ్తుంది అనమాట. ఒక ఇంట్లో పనికి వెళ్ళిన తర్వాత ఏంటంటే అక్కడ ఓనర్ చంపేస్తాడు. అది నాకు డీటెయిల్స్ గుర్తులేదు, మీరు కావాలంటే ఆన్లైన్లో చూడండి. ఇది ఉంది యాక్చువల్లీ. ఇది కేసు ఎప్పుడో నేను చదివిన అనమాట. ఇది 1 అవర్ పైన వీడియో ఎవరో ఇట్లనే ఇండిపెండెంట్ ఒక అతను చేసి పెట్టాడు ఈ కేసు గురించి. సో ఆ కేసుది తీసుకొని అట్లా తీసుకొచ్చాను అనమాట దీన్ని. ప్లస్ అది కూడా ఇది నాకు వేగ్ ఐడియా ఉండేది. సో అట్లా వచ్చిందనమాట ఇది. సో అక్కడ ఇప్పుడు ఎస్కేప్ చేసినప్పుడు వీళ్ళని కూడా చంపేస్తారనమాట. ఓకే. చంపేసింది తిని చెప్పేస్తాడు. అప్పుడు హైయర్ ఆఫీషియల్ ఏం చేస్తాడంటే వాళ్ళని అంటే వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్తాడనమాట ఇంకా అక్కడికి. ఓకే. అరెస్ట్ చేయమన్న తర్వాత వాళ్ళు అరెస్ట్ చేస్తారు. పొలిటీషియన్ వైఫ్ కూడా ఏంటంటే ఇలాంటివి చేసినప్పుడు ఇంట్లో పొలిటీషియన్ వైఫ్ కూడా ఇలాంటి వాళ్ళు ఇచ్చారు కదా. సో మైనర్ అమ్మాయిని ఇచ్చేసినామని ఆ అమ్మాయి కూడా ఇదవుతుంది అనమాట. చాలా బాధపడుతుంది, మన హస్బెండ్ ఇట్లాంటి పని చేశాడని అని కూడా. సో అక్కడ వాళ్ళ ఎమోషన్ చూపిస్తాం అనమాట. ఇప్పుడు కానిస్టేబుల్ అందరు వెళ్ళేసి ఎక్కడ పాత పెట్టారు ఏంటనేది మనం అవి చూపిస్తాం అనమాట. ఇక్కడ ఫ్యామిలీ కూడా కొంచెం బరీ అయిన ప్లేస్కి తను తీసుకెళ్ళిన తర్వాత బాడీస్ బయటికి తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత ఎమోషనల్గా ఫీల్ అవుతారు. ఆ బాడీస్ తీసిన తర్వాత ఇప్పుడు ముగ్గురు ఫ్యామిలీస్ ఉన్నాయి కదా ఇక్కడ. బాడీస్ తీసిన తర్వాత ఆనంద్ ఫ్యామిలీ ఉంది, హరి ఫ్యామిలీ ఉంది, ఆనంద్ ఫ్యామిలీ ఉంది, అమృత ఫ్యామిలీ ఉంది. ముగ్గురు కూడా అక్కడే ఉన్నారనమాట. సో ఈ బాడీస్ తీసిన తర్వాత వీళ్ళ ఎమోషనల్స్ ఇవన్నీ కూడా చూపిస్తాం అనమాట ఇక్కడ అంతా కూడా. చూపించిన తర్వాత పోలీస్ ఈ బాడీస్ ముగ్గురు తీసేస్తారు ఇక్కడ. తీసిన తర్వాత వాళ్ళు ఎమోషనల్గా అవుతారు. అయిన తర్వాత ఏంటంటే ఈ పోలీసు అది చెప్తాడు, ఇట్లా మైనర్గా ఇంట్లో గడవలేదు అది ఇదని కాదు కదా. సో కేర్ఫుల్గా ఉండాలి ఇట్లా పనికి పంపించినప్పుడు పెద్దల దగ్గర కానీ ఇది కానీ. సో మైనర్ అమ్మాయి ఉంటే ఇలాంటి అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నట్టుగా మీడియాకి చేస్తాడనమాట. తిని కామెంట్ చేస్తుంటాడు. అండ్ లక్ష్మణ్ వచ్చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇప్పుడు వీడు ఎంత దూరమైనా వెళ్ళాడు అనేది మనం ఫస్ట్ అనుకున్నాం కదా. సో దాని గురించి సాల్వ్ చేస్తే అంటే వాళ్ళు ఇట్లా అంటారు. ప్లస్ అట్ ద సేమ్ టైం వీళ్ళకి కూడా బాధ ఉంటుంది కదా. ఈ ఎమోషన్ చూపిస్తాము తర్వాత ఇంట్లో అవన్నీ కూడా ఆ టైప్లో ఎండ్ అవుతుంది అనమాట సినిమా. సో ఇది బేసికల్గా ఇది సెకండ్ హాఫ్ అంతా కూడా ఒక్కొక్క పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ సెకండ్ హాఫ్ అంతా ఇట్లా ఎండ్ అవుతుంది అనమాట. సో ఎట్లా రిజాల్వ్ అయింది. సో ఇప్పుడు మీరు చూస్తే అమృతది వాళ్ళ అన్నలు మిస్ అయింది, ప్లస్ లక్ష్మణ్ ఫ్యామిలీ అండ్ కానిస్టేబుల్ వీళ్ళ మధ్యలోనే స్టోరీ అంతా కూడా ఇదే అయ్యింది, రివాల్వ్ అయ్యింది. మనం ఇది సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాం కదా. సో అట్లా అంటే ఇది పర్ఫెక్టా అంటే మనం ఇట్లా రాసుకుంటూ వెళ్ళినప్పుడు ఏంటంటే ఇంకా ఇంప్రూవైజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట దీన్ని. బట్ బేసిక్ ఐడియా మీకు ఒక బేసిక్ ఐడియా ఇవ్వడానికి ఇట్లా చేస్తాను అనమాట. ఓకే. సో అది ఓకే. సో సెకండ్ హాఫ్ అంతా చూసారు కదా. ఇప్పుడు కామెంట్స్ గురించి చెప్తాను నేను. ఫస్ట్ కార్తిక్ తన కామెంట్ ఏం పెట్టాడంటే ఇప్పుడు ఆ దూడ సీన్ అవసరమా అని పెట్టాడు. కరెక్ట్ కార్తిక్, అది దూడ సీన్ అవసరం లేదు ఇక్కడ. ఎందుకంటే ఒక అన్న కనపడలేదు అని అంటే తమ్ముడు డెఫినెట్గా తన గురించి సెర్చ్ చేస్తాడు, ఇది అవసరం లేదు. బట్ కొన్నిట్లలో ఏంటంటే మనకి ఈ మెటఫారికల్గా చెప్పాల్సి వస్తుంది అనమాట. కొన్ని కథలకి ఏంటంటే ఆడియన్స్కి ఆ బ్యాక్గ్రౌండ్ తెలుసున్నప్పుడు ఏంటంటే మనకు కొన్ని ఫస్ట్ చెప్పాల్సి వస్తుంది అనమాట, సెటప్స్లలో చెప్పాల్సి వస్తుంది. బట్ డెఫినెట్లీ ఈ కథకి దీనికి అవసరం లేదు. అక్కడ వ్యాలిడ్ పాయింట్ అది. రెండోది కూడా వ్యాలిడ్ పాయింటే. రెండోది కూడా ఏమన్నారంటే అంటే అక్కడ ఈ అమ్మాయిది ఇంకా విలేజ్ నుంచి కానీ వీళ్ళ రిలేషన్స్ కానీ అంటే ఈ అమృతాన్ని ఉంది కదా, ఆ అమ్మాయిది ఇంకా ఏదైనా పెడితే బాగుంటుంది అని అంటే అది కూడా వ్యాలిడ్ పాయింట్. నాకున్న నాలెడ్జ్కి నేను ఫస్ట్ మీరు నాది ఆ బీట్ షీట్ చూడకుండొచ్చు, అక్కడ చూసినప్పటికి ఇక్కడికి కొంచెం ఇంప్రూవ్మెంట్ అయ్యింది. ఇప్పుడు దీని నుంచి మరొకసారి రాస్తే ఇంప్రూవ్మెంట్ అంటే ఈ రిలేషన్స్ అన్ని కూడా ఎట్లా ఏంటనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు బేసికల్గా. అది మాత్రం స్ట్రాంగ్ ఎస్టాబ్లిష్ చేయాల్సిందే అది. బట్ నాకున్న లిమిటెడ్ నాలెడ్జ్కి నేను
అక్కడికి ఆగిందనమాట ఇది. బట్ నేను కూడా ఏంటంటే ఇంకో కథ మీద రాస్తున్నాను గనుక కొంచెం ఇంకా కాన్సంట్రేట్ చేయలేకపోయాను. ఇదేందంటే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి పెడుతుంది గదా! సో, అది కూడా వాలిడ్ పాయింటే. అది అది ఎంత స్ట్రాంగ్ ఎస్టాబ్లిష్ చేస్తే మనకి లేటర్‌గా ఆ ఆడియన్స్ కూడా ఆ కనెక్షన్ అయ్యే ఉంటదనమాట. మనం ఎప్పుడే గాని ఒక పాయింట్ చెప్పినప్పుడు ఏంటంటే, వాళ్ళు వాళ్ళ గురించి ఎందుకు పోరాడుతున్నారు అనంటే బిఫోర్ స్ట్రాంగ్ ఎస్టాబ్లిష్ చేయాల్సొస్తది. ఇప్పుడు ఇక్కడ మీరు చెప్పింది కూడా ఈ అమ్మాయికి రిలేషన్ లేదు గనుక ఏదైనా రిలేషన్ గాని ఏదైనా పెడితే బావుంటది అనంటే అది కూడా వాలిడ్ పాయింటే. అది ఎట్లా ఏంటనేది నేను చెప్పాను కదా! నా నాలెడ్జ్‌కి అక్కడి వరకు వచ్చింది. నేను అక్కడ వరకు చేశాను. బట్ అది కూడా వాలిడ్ పాయింట్. మూడోదేంటంటే డ్రింక్ చేసి అని మూడోది కామెంట్ పెట్టాడు. డ్రింక్ చేసేది అది కొంచెం ముందట పెడతామా, వెనక పెడతామా అనేది మనకు స్క్రీన్ ప్లే రాస్తున్నప్పుడే తెలుస్తుంటది మనకి. ఇలాంటివి కొంచెం అంటే ముందట పెట్టాలా, వెనకాల పెట్టాలా అనేది మనకి అది సీన్స్ ఎప్పుడే గాని మూవ్ అవుతుంటాయి. ముందటికి గాని, వెనకకి గాని. బట్ అది కూడా చెప్పిన వాలిడ్ పాయింటే గానీ, అది ముంగటెళ్తదా, వెనకకెళ్తదా అని తర్వాత చేయొచ్చు. అవన్నీ కూడా మనకి ఇంకా ఇది ఏంటంటే, మనము ఫస్ట్ ఒకటి సేవ్ ద క్యాట్‌లో రాసాము. అది అంతగా ఇది కాలేదు. ఇప్పుడు మనం సెకండ్ ఇప్పుడు నేను ఫార్మాట్ ఎట్లయితే చేసుకుంటానో దాని ప్రకారం రాసుకుంటూ వెళ్ళాను. ఇక్కడికి ఒక స్ట్రక్చర్ వచ్చింది. ఎప్పుడే గానీ ఇలా వచ్చినప్పుడు ఏందంటే, కొంతమందితోని చదివిపించుకోవాలనమాట. చదివిపిస్తే ఏంటంటే, మనకి ఇలాంటివి తెలుస్తుంటాయి. అప్పుడు మనం కూడా అనలైజ్ చేయాలి. ఇది కరెక్టా కాదా అనేది కూడా మనం కూడా ఆ ఫీడ్‌బ్యాక్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడే గానీ మనం న్యూట్రల్‌గా ఉండాలనమాట. అంటే మనం చేసింది కరెక్టు అనే సైడ్ పెట్టుకోకుండా ఎప్పుడే గానీ లిబరల్‌గా ఉండేసి ఎవరన్నా చెప్పింది ఏంటి, వాళ్ళు ఏం చెప్తున్నారు ఏంటనేది కూడా ఆలోచించాల్సొస్తదనమాట సినిమా కథకి. సో, అది ఈ 3 కూడా వాలిడ్ పాయింట్సే. బట్ యాహ్! సో, నేను బిజీగా ఉండి కొన్ని అంటే ఫోకస్ చేయలేకపోయాను. బట్ అదైతే వాలిడ్ పాయింట్స్. వాటెవర్ యూ సెడ్ ఈస్ దీస్ ఆర్ ద థింగ్స్ లైక్ హౌ యూ గెట్ ఒక స్టోరీ మంచిగా రాయాలంటే మనకు ఫీడ్‌బ్యాక్ కంపల్సరీ ఉండాల్సిందే అనమాట. అండ్ ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు నేను ఇదంతా కథ రాసుకున్న తర్వాత నాకేమనిపించిందంటే, ఈ అమ్మాయి ప్లేస్‌లో ఈ డ్రగ్స్ పెడితే ఎలా ఉంటది అన్నట్టు అనిపించిందనమాట. ఇప్పుడు దీనికి ఎలా కొన్ని ఫ్యూస్ చేంజెస్ చేయాలంటే, ఈ అమ్మాయి ప్లేస్‌లో ఏంటంటే, ఇప్పుడు పృథ్వీ అనే క్యారెక్టర్‌ని పెట్టాము. ఆ పృథ్వీ ఏంటంటే ఒక దగ్గర మార్కెట్ ప్లేస్‌లలో గాని, ఒక ప్రైవేట్ ప్లేస్‌లో గాని అక్కడ ఊర్లో గంజాయి అమ్ముతున్నాడు. సో, వీళ్ళిద్దరు చూసారు. తనతో గొడవ పడ్డారు. ఊర్లో గంజాయి అమ్ముతున్నావు ఏంటనేది. సో, తర్వాత వాళ్ళ పొలిటీషియన్ దగ్గరికెళ్ళాడు. పొలిటీషియన్ దగ్గరికెళ్ళేసి ఇట్లా అతను అమ్ముతున్నాడు అంటే వాళ్ళకి కూడా తెలిసేదేంటంటే అక్కడ ఓకే. వాళ్ళ పొలిటీషియన్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అనేది తెలుస్తుంది అక్కడ. తెలిసిన తర్వాత వీళ్ళు కంప్లెయింట్ చేయనీకి పోలీస్ స్టేషన్ వెళ్ళినప్పుడు పోలీసు అక్కడి నుంచి వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు ఈయన కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అనేది. సో, వీళ్ళు వినకపోవడము ఒక ఊరు పాడవుతుంది అని అనుకోవడంలో వీళ్ళు అక్కడి నుంచి వెళ్ళి దీన్ని ఊరోళ్ళతో చేస్తామంటే అక్కడ ఫైట్ అవ్వడం కానీ, వాళ్ళిద్దరిని చంపేయడము, తర్వాత అక్కడి నుంచి మిగతాది ఎట్లా ఏంటనేది కూడా చేసుకుంటూ వెళ్ళొచ్చు. డిఫరెంట్ ఇది మనకు ఒకసారి వచ్చిన తర్వాత ఇంకా వేరే వేరే ఆలోచనలు వస్తూ ఉంటాయి అన్నమాట. సో, ఈ విధంగా కూడా రాయొచ్చు ఈ కథని. సో, అది అంటే బేసికల్‌గా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఒక స్టార్ట్ అంటే ఫస్ట్ మీకు చెప్పిందేంటి, ఒక ఐడియా తీసుకున్నాను. బీట్ షీట్‌లో పెట్టాను. బీట్ షీట్ తర్వాత ఇప్పుడు నేనెలా రాసుకుంటా అనే దాంట్లో వచ్చింది. ఇప్పుడు కొంతమంది కామెంట్స్ పెట్టారు. ఇంకా బెటర్‌గా చేయొచ్చు. ఇప్పుడు ఇది చేసాము. ఇప్పుడు ఇంకొక ఐడియా వచ్చింది నాకు. దీన్ని ఇంకా ఇంప్రూవైజ్ చేసుకోవచ్చు. ఇలా ఇంప్రూవైజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చనమాట కథని. బట్ మనం ఎప్పుడే గానీ ఒక పేపర్ మీద పెట్టకపోతే మాత్రం మనకు అది ఎక్కడ కూడా స్టార్ట్ కాదనమాట. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హోప్ మీకు అర్థమైందనుకుంటున్నాను. అంటే ఎలా ఒక్కొక్క ఇది రాసుకోవచ్చని. నెక్స్ట్ దాంట్లో ఏంటంటే, నేను ఒక సీను ఇప్పుడు రాసిన దాన్ని సీన్‌గా కన్వర్ట్ చేసుకోవాలి కదా! ఆ సీన్ ఎలా రాస్తామనేది 1, 2 చూపిస్తాను. మిగతాది మీకు ఐడియా వస్తుంది. సో, నేను పిక్ చేస్తాను. మీకేదన్నా చాయిస్ ఓకే. ఈ సీన్ కొంచెం డల్‌గా ఉంది. దీన్ని ఎలా ఎంగేజింగ్, ఎందుకంటే మనం ఇప్పటివరకు చెప్పింది కూడా ఎంగేజింగ్‌గా రాయకపోతే మళ్ళీ ఇంత చేసింది కూడా వేస్ట్ అవుతదనమాట. సీన్ ఎంగేజ్‌మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఎంత ఎంగేజింగ్‌గా రాస్తాము ఆ సీన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, మీకు డల్‌గా ఓకే. ఇది కొంచెం మనకి డల్‌గా ఉంటది. ఇది ఎట్లా రాసుకుంటాము అనేది మీకు అంటే మీరు అనుకుంటే ఈ సీన్ రాయండి అంటే నేను ఆ సీన్ రాస్తాను. లేకపోతే ర్యాండమ్‌గా తీసుకొని రాయమన్నా కూడా నేను ర్యాండమ్‌గా రాస్తాను. బట్ ఇఫ్ యూ హ్యావ్ చాయిస్ కామెంట్స్‌లలో పెట్టండి. ఇగో ఈ సీన్ రాయండి అనంటే దాని ప్రకారం మీకు రాసి చూపిస్తాను. ఓకే. సో, అది ఐల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఓకే. థాంక్ యూ. బై.